ఒకసారి నా వల్లనే టీడీపీ నిలబడిందని అంటారు. మరొక మారు తనకు సత్తా లేదని, తన అభిమానుల ఆకాంక్షలు కోరికల మేరకు పని చేయలేనని అంటారు. ఓసారి చెగువేరా అంటారు, మరోమారు పూర్తి విరుద్ధంగా సనాతని వేషం వేస్తారు. ఒకసారి తన తండ్రిని నాస్తికుడని అంటారు, మరొక మారు తండ్రి నోట వెంట రామనామం వినిపించేదని అంటారు. ఓసారి ఉత్తరాది పెత్తనాన్ని సహించేదే లేదని హిందీ భాషకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తారు. మరోసారి హిందీ భాషకు ఉత్తరాది రాష్ట్రాల నేతలకు సానుకూలంగా ప్రేమను కురిపిస్తారు. రాజకీయాల్లోకి వచ్చిన 10 ఏళ్లలోనే అనేక వైరుధ్యాలను ఆవిష్కరించిన ఆ నేత ఎవరో కాదు, ఘనత వహించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. చంద్రబాబును మించిపోయేలా అబద్ధాలాడుతున్న పవర్లెస్ స్టార్ రాజకీయాలపై ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు కమెంట్ ఇప్పుడు చూద్దాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన అభిమానుల గుండెల్లోనే కాదు, ఆయన్ను ఏదో మరింత పెద్ద హోదాలో చూడాలనుకున్న కాపు సామాజిక వర్గం వారి గుండెల్లోనూ బల్యందించినట్లుగా మాట్లాడారు. కేవలం తన రాజకీయ అవసరాల కోసం ఎవరినైనా వాడుకుని వదిలేస్తానని, వారి ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయనని ఆయన చెప్పినట్లుగా అనిపిస్తుంది. P4 ప్రారంభోత్సవ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ తనకు సత్తా లేదని, అందువల్లే సమర్థుడు అనుభవజ్ఞుడైన చంద్రబాబుకు 2014 నుంచి మద్దతిస్తున్నానని పేర్కొన్నారు. ఇది విన్నవారందరికీ మతిపోయినంత పనైంది. బహుశా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు మంత్రి లోకేష్ తదితర టీడీపీ నేతలకు సంతోషం కలిగించి ఉండవచ్చు. ఎప్పటికీ మననే అంటూనే ఉంటాళ్లే అన్న భావన ఏర్పడి ఉండవచ్చు. కానీ పవన్ కళ్యాణ్ అభిమానులకు మాత్రం ఆ మాటలు అసనిపాతంగా మారాయి. గత 10 ఏళ్లుగా ఆయన ఎక్కడికి వెళ్ళినా సీఎం సీఎం అంటూ నినాదాలతో హోరెత్తించే అభిమానులు ఉండడం ఆయన అదృష్టం. కానీ అలాంటి అభిమానులు ఇలాంటి నేతను నమ్ముకోవడం వారి దురదృష్టం అన్న ఫీలింగ్ ఏర్పడేలా పవన్ వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయం కలుగుతుంది. నిజానికి పవన్ కళ్యాణ్ ఎప్పుడూ ఏ విషయంలోనూ నిజాయితీ అనండి, నిబద్ధత అనండి, ఎందులోనూ ఆ రకంగా ప్రవర్తించలేదన్నది నిష్ఠుర సత్యం. అయినా ఆయన సినిమా గ్లామర్ మోజు ఆయన్ను ఈ మాత్రం నిలబెట్టింది. కాపు సామాజిక వర్గం నేతలు చాలామంది ఈయన కన్నా బాగా వారికి అండగా నిలబడ్డారు. అయినా ఎందుకో వారికి ఈయనపై అభిమానం పెరిగింది. బహుశా మెగాస్టార్ చిరంజీవి సోదరుడు కావటం, ప్రజారాజ్యం పార్టీని పెట్టినా నిలదొక్కుకోలేకపోయారన్న సానుభూతి కావచ్చు, పవన్ కళ్యాణ్ ఆ లోటు తీర్చి తాము కోరుకున్న విధంగా ముఖ్యమంత్రి అవుతారన్న ఫీలింగ్ కావచ్చు, వీటన్నిటి రీత్యా వీరంతా మద్దతు ఇచ్చారు. గతంలో కాపు సామాజిక వర్గం వైసీపీకి కూడా బలమైన మద్దతు ఇచ్చిన 2024లో మాత్రం అత్యధికులు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి వైపు మొగ్గారన్నది ఎక్కువ మంది విశ్లేషణ. ఇందులో వాస్తవం కూడా ఉండవచ్చు. దీన్ని దృష్టిలో ఉంచుకునే విపక్షంలో ఉన్నప్పుడు ఈయనకు చంద్రబాబు గ్యాలం వేసి తన వైపు లాగడంలో సఫలమయ్యారు. పవన్ కళ్యాణ్ కూడా 2019లో ఘోర పరాజయం రీత్యా భయపడి చంద్రబాబు ఏం చెబితే అది చేశారని అంటారు. జాక్పాట్ తగిలినట్లు కూటమి అధికారంలోకి రావడం, చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వడం, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అవ్వడం, చంద్రబాబు కుమారుడు లోకేష్ మంత్రి అవడం జరిగిపోయింది. చంద్రబాబు పవన్ల కంటే లోకేషే ప్రస్తుతం ప్రభుత్వాన్ని శాసిస్తున్నారని, రెడ్ బుక్ పేరుతో అరాచకాలను ప్రోత్సహిస్తున్న వీరు మాట్లాడలేని పరిస్థితి ఏర్పడిందని చాలామంది చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ ఈ క్రమంలో అప్పుడప్పుడు తన శాఖను పర్యవేక్షిస్తూ మిగిలిన టైంలో సనాతని వేషం కట్టడం, ఇతర రాష్ట్రాల్లో పర్యటించడం, ఎప్పుడైనా చంద్రబాబుకు అవసరమైతే ఆ పాత్రను పోషించడం, వైసీపీ అధినేత జగన్ను నిందించడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పవన్ మొదటి నుంచి ఒక గందరగోళంగానే మాట్లాడుతూ వచ్చారు. ఆయన కావాలని అలా మాట్లాడుతున్నారా లేక అవగాహన లేక వ్యవహరిస్తున్నారో తెలియదు. గత 10 ఏళ్లలో ఆయన ఎన్ని రకాలుగా మాటలు మార్చారో చెప్పతరం కాదు. తన వ్యక్తిగత జీవితం మొదలు తన పుట్టుక ప్రదేశం, చదువుకున్న ఊరు, ఇతరత్ర పలు అంశాలపై భిన్నమైన ప్రకటనలు చేసిన ఆయన అభిమానులు కాపు సామాజిక వర్గం వారు ఆదరించారని చెప్పాలి. పిఠాపురంలో ఎన్నికలకు ముందు టీడీపీ వర్మ చేతులు పట్టుకుని మరీ మీరే గెలిపించాలని పవన్ కోరారు. గెలిచిన తర్వాత ఆయనదేముందని తన సోదరుడు నాగబాబు అంటే కనీసం ఖండించలేదు. పిఠాపురం సభలో 40 ఏళ్ల టీడీపీని తానే నిలబెట్టానని చెప్పారు. కానీ ఇప్పుడు P4 సభలో తనకు సత్తా లేకపోవడం వల్లే చంద్రబాబుకు మద్దతు ఇచ్చానని అంటున్నారు. 2017 తర్వాత తెలుగుదేశం పార్టీని చంద్రబాబు, లోకేష్లను ఎంత తీవ్రంగా విమర్శించారో, వారిద్దరిని ఎంత అవినీతి పరులుగా చూపారో ఇప్పుడు అంతకన్నా ఎక్కువగా పొగుడుతున్నారు. వారిలో ఇప్పుడు అవినీతి కనిపించడం లేదు, సమర్థత మాత్రమే కనిపిస్తోంది. ప్రస్తుతం చంద్రబాబు 15 ఏళ్లు సీఎంగా ఉండాలని అంటున్నా, భవిష్యత్తులో లోకేష్ సీఎం అయినా కాదనకుండా విధేయుడిగానే పవన్ ఉంటారన్నది పలువురు నమ్మకంగా ఉంది. చంద్రబాబు, లోకేష్లు కూడా ఆ రోజుల్లో పవన్ను బాగానే విమర్శించేవారు. అయినా ఇప్పుడు వారు పొగుడుతున్నట్లు కనిపించే యత్నం చేస్తున్నారు. రెండు పార్టీలు కలిసి ఇచ్చిన సూపర్ 6 హామీల గురించి
పవన్ కళ్యాణ్ నోరు విప్పి మాట్లాడడం లేదు కనుక వారికి ఆనందంగానే ఉంటుంది. అలా ఉన్నంతకాలం ఆయన మంచి మిత్రుడిగానే కనిపిస్తారు. ప్రశ్నించడానికి పార్టీని పెట్టానని చెప్పిన పవన్ అసలు ప్రశ్న అంటే ఏమిటో మర్చిపోయారు. వైసీపీ నేత అంబటి రాంబాబు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిందే చంద్రబాబు కోసమని, ఆయన నుంచి వచ్చే ప్రయోజనాల కోసమని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ పరంగా చూస్తే వేలాది ఫైళ్లు పవన్ కళ్యాణ్ శాఖలో పెండింగ్లో ఉన్నట్లు చంద్రబాబు సర్కారే ప్రకటించింది. ఇందులో మొదటి ర్యాంక్ ఇచ్చింది. ప్రభుత్వ పరంగా పెద్దగా పనిచేయలేక, ఇటు పార్టీ పరంగా నిర్మాణం చేయలేక, ఏదో ఉప ముఖ్యమంత్రి పదవిని ఎంజాయ్ చేస్తున్న పవన్ కళ్యాణ్ పార్టీని నడపడం కన్నా వేరే పార్టీలో జనసేనను విలీనం చేయడం బెటర్ కదా అని కొందరు విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఏదేమైనా పవన్ కళ్యాణ్ సత్తా ఉపన్యాసాల్లో అబద్ధాలు చెప్పడంలో బాగానే ఉంది, కానీ ప్రజలకు ఉపయోగపడడంలో మాత్రం విషయం కొరవడింది. దీన్నే పరోక్షంగా పవన్ కళ్యాణ్ అంగీకరించారని అనుకోవచ్చా?